నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ గేదెలతోటి కూడా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి సుంకర్ రాము ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియా నల్గొండ జిల్లా చిట్యాల మండలం బురుమట్ల గ్రామానికి సంబంధించినటువంటి అలా డైరీ ఫామ్లో ఉన్నాం. అంటే చిన్న డైరీ ఫామ్. ఇనిషియల్గా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇట్లాంటిది ఒక గైడ్ లాగా కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందు గురించి ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామ్ గారు. నమస్తే అన్న. సో మీ నేపథ్యం ఏంటి? ఎందుకు మీరు డైరీ ఫామ్ వైపు వచ్చారు? ఎన్ని రోజులు అయితే స్టార్ట్ చేసి? మేము ఇది స్టార్ట్ చేసి 6 months అవుతుందన్న. నేపథ్యం ఏంటంటే క్వాలిటీ మిల్క్ రోడ్డు దొరకట్లేవు భయ్య. ఈ ఇట్లా క్వాలిటీ మిల్క్ మనం ఇది స్టార్ట్ చేసే క్వాలిటీ మిల్క్ మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడున్న కాంపిటీషన్ కి, ఇప్పుడు కల్తీకి మనం మంచి పాలు ఇస్తే మనం చిన్నగా అనేది ఎదుగుతాం అన్నట్టు మనం స్టార్ట్ చేసినాం. ఓ మంచిగా మిల్క్ ఇస్తున్నాం, చిట్యాల్లో మంచిగా సేల్ అయిపోతున్నాం. సో మీరు ఎందుకు, అంటే దీనికంటే ముందు ఏం చేస్తారు మీరు? నేను నాది బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తయింది. దాని తర్వాత మార్కెటింగ్ జాబ్ చేసినాను, ఫెర్టిలైజర్ దాంట్లో. మా చిన్న జాబ్స్ అయ్యి చిన్న శాలరీ కూడా చాలా తక్కువ ఉన్నది. తిరుగుడు రిస్క్ ఎక్కువ ఉంది, శాలరీస్ తక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఎందుకున్నా గ్రోత్ ఉండదు. ఇది ఎందుకు లేక మనం సొంతం వచ్చిన పని చేసుకొని నిమ్మలంగా గ్రోత్ పెంచుకుంటే బాగుంటుంది అన్నట్టు చిన్నగా ఫస్ట్ ఒక గేదెతో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 4 గేదెలు అయినాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇట్లా ఇంకా 4 తీసుకొచ్చి ప్లాన్. ఎంతవరకు పెంచుకుందాం అనుకుంటున్నాం? మేము ఇంకా పెరుగుతా ఉంటే పెంచేద్దాం అనుకున్నాం సార్. అట్లీస్ట్ అంతా అంటే నెంబర్ అంటూ లేదు, 15 అట్లా వరకు పెంచేద్దాం అన్న ప్లాన్ లో. మిల్క్ అయితే మంచి సేలింగ్ ఉంది. మన క్వాలిటీ మిల్క్ దొరుకుతున్నాయి చిట్యాల్లో. మంచిగా ఇట్లా పిండుతున్నాం, అట్లా ఇచ్చేసేస్తున్నాం మార్కెట్ లో మంచిగా. సో ఎంత వస్తుంది రోజు మిల్కింగ్? ఇప్పుడున్న 4 గేదెలకి ఎన్ని గేదెలు ఇస్తున్నాయి? 3 గేదెలు పాలు ఇస్తున్నాయి. 3 గేదెలు ఇస్తున్నాయి. ఆ 3 గేదెలు 22 అవుతున్నాయి. మా ఇంట్లో 1 to 20 లీటర్స్ మేము రెగ్యులర్ గా సేల్ చేస్తున్నాం. 80 రూపీస్ సేల్ చేస్తున్నాం. 80 రూపీస్ లీటర్ లెక్క ఇస్తున్నాం పాలు. మార్నింగ్ ఒక 10, సాయంత్రం ఒక 10 ఇస్తున్నాం. సాయంత్రం వాళ్ళకి సాయంత్రం. సో ఇట్లా మీరు ఎన్ని రోజులు అవుతుంది గేదెలు తెచ్చుకొని స్టార్ట్ చేసి? ఇది మేము సెప్టెంబర్ లో స్టార్ట్ చేసినాం. ఒక గేదె 2023 సెప్టెంబర్ లో స్టార్ట్ చేసినాం. ఇంకా చిన్న మాకు డబ్బులు సెట్ చేసుకొని అట్లా ఒక్కొక్కటి తెచ్చుకుంటున్నాం అట్లా. సో అంటే మీరు ఒక్కో గేదెని, అంటే ఇప్పుడు తెచ్చుకున్న 3 గేదెలలో కూడా సో ఎట్లా వాటి బ్రీడ్ సెలెక్షన్ కానీ బ్రీడ్ సెలెక్షన్ అన్న. బ్రీడ్ సెలెక్షన్ ముర్రా బ్రీడ్ అయితేనే మన ఎన్విరాన్మెంట్ కి సెట్ అయ్యి మిల్కింగ్ ఇట్లా హై మిల్కింగ్ ఉంది, మళ్ళీ మంచి క్వాలిటీ మిల్క్ వస్తుంది. అటుగాక లైఫ్ టైం ఎక్కువ ఇస్తుంది మిల్క్ అనేది. మనకు ఈనగానే 2 months 3 months ఎండిపోవడం కాకుండా 7 months 8 months 9 months ఇచ్చిన గేదెలు గిట్ల ఉండే మంచి. మళ్ళీ టైంకి ప్రెగ్నెంట్ అవుతుంది. మళ్ళీ టైంకి మనకు ఈయన నుంచి మళ్ళీ ఒక 3 నెలల గ్యాప్ తో మళ్ళీ ఈయన తెగారు అట్లా. లో మెయింటెనెన్స్ వీటికి. సో వర్క్ అంతా దీనికి సంబంధించి మీరే చేసుకుంటారు? అంతా నేనే చేస్తాను. మా తాతయ్య ఉంటాడు నాకు తోడుగా. వర్క్ ఏమంటే సార్ పొద్దున పాలు వేసుకోవడం, గడ్డి కోసుకురావడం, అంత సింపుల్ మనం చేసేసుకుంటాం. సో ఎట్లా పెంచుతారు ప్రస్తుతానికి? ఇట్లా నిలబడే మెప్పుతారా లేకపోతే? మేము ఏడుస్తాం సార్. మాకు ఒక 7-8 ఎకరాల చెలక ఉన్నది. ఇంకా పక్కన మా ఊళ్ళో అందులో ఏడిచేస్తాం. అట్లా దీని వస్తే మంచిగా అట్లా చెరువు అక్కడ కుంటా ఉంటది. మంచిగా అలా వండుకొని మళ్ళీ సాయంత్రం కల్లా అలా కొట్టుకొస్తాం. మళ్ళీ నీళ్ళు మళ్ళీ పాలు వినుకొని మళ్ళీ పాలు వేసి మరి ప్రస్తుతానికి ఎట్లాంటి గడ్డి కానీ దాన కానీ ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు సూపర్ నేపేర్ వేస్తాం సార్. సూపర్ నేపేర్ లేదు, అయిపోయింది. వాటర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఎండిపోయింది. దానికి ప్లాన్ చేస్తున్నాం ఫర్దర్ గా. ఇప్పుడు తౌడు అంటే మనకి ఇక్కడ చిట్యాల్లో తౌడుతో మేనేజ్ చేస్తాం. పెద్ద దానాలకు పోకుండా, ఖర్చు హెవీ వేయకుండా మామూలుగా తౌడుతో మెయింటైన్ చేస్తున్నాం. సో అట్లా మెయింటైన్ చేసినా కూడా మీరు అనుకున్న కాడికి పాలు? అనుకున్న కాడికి సార్. పెద్ద రిస్క్ అనుకున్న కాడికి తీసుకుంటున్నాం. ఇంకా ఎక్కువనే తీసుకుంటున్నాం పాలు మంచి. సో ఒక్కొక్క గేదె ఎంత ఇస్తుంది మీ దగ్గర? ఒక్కొక్క యావరేజ్ గా 4 లీటర్స్ ఇస్తుంది సార్. 4 లీటర్స్ పర్ టైం. పర్ డే 8 లీటర్స్ ఇస్తుంది ఒక గేదె. అంటే జనరల్ గా మార్కెట్ లో ఎంతకంటే ఎక్కువ ఈల్డింగ్ వచ్చేటువంటి గేదెలు కూడా ఉన్నాయి కదా? ఇంత ఈల్డింగ్ వచ్చే గేదెలు ఉన్నాయి, కానీ వాటికి మెయింటెనెన్స్ ఇట్లా అట్లనే ఉంటుంది సార్. ఒక గేదె ఇప్పుడు మనకు ఒక 30 రూపాయలు 20 రూపాయలతో మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. దానికైతేనేమో 120 150 రూపాయలు ఒకదానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అట్లా. అంటే ఇప్పుడు ఒక్కొక్క గేదె నుంచి మీరు 8 లీటర్ల చొప్పున పాలు తీసుకుంటున్నారు. సో ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నారు ఒక్కొక్క గేదెని? మేము అంటే ఏరియా బట్టి ఒక్కొక్కరి దగ్గర కొన్ని తక్కువ తీసుకురావడం, ఎక్కువ తీసుకున్నాం. ఒకటి యావరేజ్ గా 80,000 90,000 80,000 90,000 తో తీసుకున్నాం. ఒక్కొక్కటి 80,000 ఒకటి 80,000 పడేది, ఒకటి 90,000 పడేది, ఒకటి 70,000 పడేది. సో ఇంత పెట్టి తెచ్చుకుంటే మీకు వర్కౌట్ అయితే గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అవుతుంది సార్. మాకు ఇప్పుడు యావరేజ్ గా పర్ మంత్లీ 40,000 దాకా వస్తాయి మాకు మిల్క్. ఇంకా పెరుగుతున్నాయి. 40,000 వేసుకున్నా గానీ మాకు 2 months కి ఒక గేదె లెక్క యావరేజ్లీ. 2 months అమౌంట్ పెడితే ఒక గేదె, 2 months అమౌంట్ పెడితే అట్లా ఒక గేదె. అట్లా పెంచుకుంటూ పోతారా? పెంచుకుంటూ పోతాం సార్. ఇప్పుడు ఇంకా 2 months లో ఇంకా 4 బర్రెలు వస్తాయి. 4 బర్రెలు. జనరల్ గా ఇప్పుడు ఎక్కువ కొంతమంది యువకులు మీలాగానే సో కొత్త డైరీ ఫామ్ పెట్టుకోవాలని, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్. ఏంటంటే మనం
కష్టపడే తత్వం ఉండాలి. పొద్దున్న లేవను గీవను అంటే వీటితోనే ఇక కథం ఆడికి స్టాప్ అయిపోతుంది. పడ్డాం అంటే పాతంలో పడిపోతాం, లక్షల్లో లాస్ అయిపోతాం. ఓ షాప్ అనుకో 4 రోజులు తీయకుండా నడుస్తుంది. ఇది అట్లా కాదు, నువ్వు పొద్దున 5ంటికి రాకపోతే నీకు టైం వేస్ట్ అయితేనే ఉంటుంది, అక్కడ కస్టమర్కి లేట్ అయితేనే ఉంటుంది, వాడు మనంగా కూడా ఇంకొని చూసుకుంటాడు కస్టమర్. అట్లా మనం ఏంటంటే నెగ్లిజెన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్. మంచిగా పాలు తీయడం మనకే రావాలి, పెండ తీయడం మనకే. ఇది ఎందుకు నేను చేస్తా అంటే ఆరోగ్యతోనే ఆగిపోతాం మనం. సిగ్గుపడకుండా అన్ని పనులు చేసుకుంటే మంచి ఇన్కమ్, సాలిడ్ ఇన్కమ్, మంచి క్యాష్, నెట్ క్యాష్ వస్తుంది మంచి. సో మీరు ఈ 7 నెలల కాలం నుంచి ఇట్లా నడిపిస్తున్నారు? నేను నడిపిస్తున్నాను. మీరు ఒకరే చేసుకుంటారు వర్క్? నేను మా తాత తోడు ఉంటాను. మా తాత కొత్తగా అందు గురించి జాబ్ కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసేదానికంటే నిమ్మలంగా 4 బర్రెలు తెచ్చుకున్నా, 4-5 బర్రెలు పెట్టుకున్నా కానీ యావరేజ్ గా మనం 1 లీటర్ 80 రూపీస్కి ఇచ్చినా కానీ పర్ బఫెలో 8 లీటర్స్ ఇస్తుంది. యావరేజ్ వేసుకున్నా కానీ 8 64 640 రూపీస్ వస్తుంది. 40 రూపీస్ పక్క పెట్టినా 600 వేసుకున్నా కానీ పర్ టైం 600 వేసుకుంటే 10 బఫెలోస్ వేసుకున్నా 6000 వస్తాయి సార్. అరే 1000 ఖర్చులకు తీసేసినా కానీ 5000 ఎక్కడ పోవు మనకు. నెలకు 1,50,000 అంటే 50,000 తీసేసినా కానీ ₹1,00,000 ఎక్కడ పోవు మనకు. 10 గేదెలకు వేసుకున్నాం మంచిగా, అన్ని హెవీ మంచి ఒక వర్కర్ లెక్కలు కొంచెం బాగానే ఉంటాయి వస్తాయి సార్. అంటే నువ్వు మిల్క్ అనేది సార్ క్వాలిటీ ఉంటే ఏ ఇవ్వాలనే తీసుకుంటారు. నువ్వు 1000 లీటర్ యావరేజ్ చిట్యాల జనాభా వచ్చేసి 14,000-15,000 మంది జనాభా ఉంటారు. ఈ 15,000 మంది క్వాలిటీ ఒక అద్దపాలు అయినా కానీ పర్ డే మనకు 2000 లీటర్స్ పాలు అవసరం ఉంటుంది. యావరేజ్ క్యాల్కులేషన్ తీసుకున్నా చిట్టాలకు మంచి క్వాలిటీ పాలు వస్తే 2000 లీటర్ల పాలు. ఏడొస్తున్నా 2000 లీటర్లు. అన్ని ప్యాకెట్స్ ఇంపోర్ట్ అవుతుంది, అన్ని ప్యాకెట్స్ ఇంపోర్ట్ అవుతుంది. ఈ ప్యాకెట్స్ బ్యాన్ కావాలంటే నువ్వు ప్యాకెట్స్ కొని తగ్గాలంటే మనం క్వాలిటీ మిల్క్ ఇస్తేనే కదా ఎవరైనా తీసుకుంటారు. నువ్వు ప్యాకెట్ మంచి క్వాలిటీ మిల్క్ పిన్న తీసుకుపోయి ఆడ పెడితే 100 లీటర్ పెట్టినా మనకు సేల్ అయిపోతుంది. అట్లా అంటే మెయింటెనెన్స్ ఏముంటుందా? ఏమైనా ఖర్చు ఎక్కువ పెడుతుంటారా వీటిపైన? ఏం లేదు సార్, ఖర్చు లో కాస్ట్. నేను చాలా తక్కువ చాలా వరకు డైరీలలో సో దానికి లేకపోతే వాటికి వీటికి కొంచెం ఎక్కువ ఖర్చు, జీతగాళ్ళు దాన్ని మెయింటైన్ చేయడానికి ఇదంతా కొంత సరిగా. అంటే బర్రెలు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక్కటి చేసుకోలేడు కాబట్టి వాళ్ళు ఒక తోడు బర్కర్ని తెచ్చుకుంటారు. మనం కొన్నే ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు అయితే మనమే చేసుకుంటాం. ఇంకా 4 పెంచితే ఇంకా ఫ్యూచర్ లో వర్కర్ తెచ్చుకుంటాం, బిఆర్ వర్కర్ తెచ్చుకుంటా పెట్టుకుంటా రూమ్ వేసుకుని అతనితో మేము ఇద్దరం కలిసి చేసుకున్నాం అనే ప్లాన్ లో ఉన్నాం. సో ఇన్ని నెలలు అంటే దాదాపు 9 నెలలు అవుతుంది. సో ఇదంతా కొంచెం సాటిస్ఫాక్షన్, చాలా సాటిస్ఫాక్షన్ సార్. నేను ఒక 5 మంత్స్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ నా అంటే ఏం లేదు సార్. ఇక నేను అసలు డెలివరీ బాయ్ గా చేసిన ఇట్లా లాస్ట్ కి అప్పుడు స్విగ్గీ ఐడియానే వచ్చింది. అంటే మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. నేనే స్విగ్గీలో పని చేసిన సార్. నేను ఒక అంటే తిరిగి రోజుకు 100-150 కిలోమీటర్ తిరగాలంటే బండి రీడింగ్ చూసుకుంటే భయమేది నైట్ అనుకునేటప్పుడు. అమ్మ గిన్ని కిలోమీటర్ చేస్తే మనిషి బతామరా నాయన అనిపించి అవి వచ్చే ఇన్సెంటివ్స్ గింట అంతా కలిసి 1000 రాకపోయేది. పెట్రోల్ 300 వీగేది. అమ్మ ఇది పని కాదురా నాయన అని చెప్పి ఇప్పుడు నేను డైరీ ఫామ్ పెట్టుకుని ఒక కారు కొనుక్కున్నా సార్ నా అంతా నేనే సొంతంగా. అట్లా ఉంది, ప్రాఫిట్ ఉంది మంచి. జనరల్ గా ఎవరైనా కొత్తగా ఇట్లా డైరీ మీలాగా డైరీ మిమ్మల్ని కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని డైరీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే సరే కొంత మీరు అంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేసుకున్నారు, ఎవరైనా ఒకటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే కదా. సో కొంత ఆ టైప్ సార్ ఏదైనా సార్ ఎవరు స్టార్ట్ చేసినా చేయకుండా ఎవరు చేయాలనుకుంటే ఒక 1 మంత్ ఒక కాడ పని చేయాలి సార్. మనం పని చేస్తేనే అర్థమవుతుంది. ఆ మార్నింగ్ ఏ టైంలో ఇస్తారు, ఎట్లా పోతురు, ఎట్లా క్వాలిటీ ఇస్తారు, కస్టమర్ కి ఎట్లా ఇస్తారు, వాళ్ళకు డబ్బులు ఎట్లా కడుగుతారు అన్ని తెలిస్తేనే ఒక 1 మంత్ తీసుకొచ్చి 10 బర్రెలు పెట్టినావు అంటే మనం కాదు. 1 మంత్ ఎవరైనా సరే ఒక పని చేసుకుని తెలుసుకొని పని చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. తప్పుకొని వచ్చి చేసి పెడతా అంటే కాదు, అది మ్యాగీ కాదు. వచ్చి చేసినావా కొట్టినావా పెట్టినావా అన్నట్టు కాదు. నిమ్మలంగా నేర్చుకోవడం, పాలు పెట్టడం మనకే రావాలి. ఓ వర్కర్ గా లేరు. లేనప్పుడు మనం పిండి వాళ్ళు 10 రోజులు ఊరి వేస్తున్నా అన్నా కానీ మనం కంటిన్యూ చేసేదంటూ మేనేజ్ అంటూ ఉంటే మనం ఏదైనా సక్సెస్. డైరీకి సంబంధించి ఈ డైరీకి సంబంధించి సార్ అంతే సార్. ఇక కంటిన్యూ అయితే ఇంకా పెంచుతూనే ఉన్నాం సార్ పాలు. మంచిగా నడిపించుకుంటాం. మార్కెటింగ్ మంచిగా ఉంది చిట్యాల. ఎవరైనా కస్టమర్ కావాలన్నా మేము మంచిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాం. కస్టమర్ కూడా మస్తు హ్యాపీ ఉన్నారు. లో మెయింటెనెన్స్ ఇంకా మంచి ఇంకా 4 బర్రెలు 5 బర్రెలు తీసుకొచ్చి ఇంకా పాలు ఇప్పుడు 20 వస్తుంది, ఇంకా 50 చేయాలనే ప్లాన్ లో ఉన్నాం. సో మొత్తానికి అప్పుడు నిర్వహిస్తున్నటువంటి డైరీ ఫామ్ లో చాలా మంచి లాభాలను చూస్తున్నారని చెప్తారు. సో నెలకు సుమారుగా 40,000 ఆదాయం అయితే పొందుతున్నారని చెప్తున్నారు. సో రోజుకు 20 లీటర్ల పైచిలకు పాలను కూడా తన డైరీ నుంచి పొందుతున్నారని చెప్తారు. సో రాను మరికొద్ది రోజులనే కూడా ఇప్పుడున్నటువంటి గేదెలకు అదనంగా కూడా దాదాపు 25 నుంచి 50 వరకు కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా రాము చెప్తున్నారు.